వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా సాగిస్తున్నారు. రోజు ఒక జిల్లాని చుట్టేస్తున్నారు. సాయంత్రం వేసరికి ఒక బహిరంగ సభ, పగలేమో ఎక్కడో చోట ఒక వర్గం యువత, మహిళలు, విద్యార్థులు లేకపోతే రైతులు ఎవరితోనో ఒక ఇంటరాక్షన్ అట్లా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అవి నడుస్తూ ఉన్నాయి. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ కామన్గా నడుస్తాయి. ఏ పార్టీ అయినా చేస్తే ఎవరైనా చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ హామీలు, ఇవన్నీ మేనిఫెస్టోలు, అవతల వాళ్ళ మీద విమర్శించడం, ఇవి సహజంగా చూస్తూ ఉంటాం. అబద్ధాల డోస్ మాత్రం ఇప్పుడు చూసినంతగా గతం ఎన్నడూ చూసింది లేదు. 2019లో చెప్పినవి ఏదీ చేయలేదు ఈ 5 ఏళ్లలో అనేది ఒక నిజం. కరిగిన కాలమంతా అబద్ధం అయితే అతనేం చేయలేదు అన్నది ఒక నిజం. పోనీ ఆ నిజాన్ని ఒప్పుకుంటూ ఇక మీదట చేస్తాను అంటే అలా లేదు. మళ్ళీ కొత్తగా అబద్ధాల జోరు. ఎంత పచ్చిగా అంటే అసలు ప్రజలకి మరి కళ్ళ ముందు ఏం కనపడదు, నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాను, లేదా ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నా, నేను చెప్పింది మాత్రమే వాళ్ళు నమ్ముతారు, నేను చెప్పిందే వాళ్ళకి కనపడుతుంది. అదే ఉంటాయి కదా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని హిందువుల ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని క్రిస్టియన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని ఇస్లామ్స్ అంటే ముస్లిమ్స్కు సంబంధించిన కొన్ని చోట్ల, అందరూ కాదు, కొన్ని చోట్ల ఏదో ఇట్లా పట్టుకుంటే రోగం తగ్గిపోద్ది, లేదా గిలగిల ఊగిపోతూ ఉంటారు, డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. దొంగ స్వాములు, దొంగ ఫాదర్లు, లేకపోతే దొంగ బాబాలు, ఏవో చాలా చూసాంలే మనం. ఆ మతం ఈ మతం లేదు, అన్నిట్లో ఉంది ఆ జాడ్యం. కానీ సో మరి ఈయన కూడా అలా అనుకుంటున్నాడా? నేను చెప్పే దినగానే జనమందరూ అలా ఇలా ఊగిపోయి డ్యాన్సులు వేసేసి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతగా ఇదవ్వాలా మీరు అంటే ఏమో తెలియదు. ఆయన చెప్తున్నది ఎలా ఉందంటే మొత్తం జరగనిది ఏది కూడా జరిగినట్టే ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జరగనిది ఏది కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందా ఇప్పుడు? లేదు. అమరావతి ఆయన అక్కడే ఉంటున్నాడు. ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? కాబట్టి అదే అఫీషియల్గా ఉంది. ఆయన అనుకున్న 3 రాజధానులు అవ్వలేదని. మోరోవర్ కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించే కదా రిపీల్ బిల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ మళ్ళీ బిల్లు పెట్టి 3 రాజధానుల బిల్స్ని విరమించుకుంటున్నాం, ప్రస్తుతానికి అమరావతి రాజధాని, మళ్ళీ మెరుగైన బిల్తో మళ్ళీ వస్తామని చెప్పి అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నారు కదా. అంటే 3 రాజధానుల ప్రస్తావన ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో లేదు కదా. పైగా వివాదం, ఆయన విశాఖ వెళ్ళాలి అనుకునే దానికి సంబంధించిన వివాదం కోర్టులో కూడా ఉంది కదా. మరి ప్రభుత్వ అధినేత కోర్టులో ఉన్న దాని మీద ప్రజలకు అబద్ధం చెప్పొచ్చా? ఒకటి. 3 రాజధానులు ప్రస్తుతానికి విరమించుకుంటున్నామని అసెంబ్లీలోనే చట్టం చేసిన ఆయన మళ్ళీ 3 రాజధానులు సాధించాం, ఇది అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ చేసేసాం 3 రాజధానులతో అని ఎలా చెప్తాడు ప్రజలకి? ప్రజల్ని ఎలా నమ్మించాలనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇంత కళ్ళ ముందు ఇంత ఒక భ్రమని క్రియేట్ చేయడమా? మనం కొన్ని సినిమాలో చూస్తూ ఉంటాం, అక్కడేం ఉండదు, ఏళ్ళతో ఇలా అంటూ ఉంటే అక్కడ అంతా మొత్తం నడిచిపోతూ ఉంటుంది, ఏదో ఒక సీన్లు వచ్చేస్తూ ఉంటాయి, గ్రాఫిక్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆయన 3 రాజధానులు అయిపోయిందని కర్నూలు జిల్లా పర్యటనలో చెప్పుకుంటుంటే నవ్వాలో ఏడవాలో, నవ్వలేక ఏడవలేక ఛీ అనాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్టు, చాలా కాలంగా ఆయన నేను ఒంటరిని, మీ బిడ్డ ఒక్కడు అని ప్రజల దగ్గర సింపతి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. అవతల వాళ్ళందరూ చూశారుగా ఎంతమంది కలిసి వస్తున్నారో, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్ళకేదో ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక ఈనాడు ఉంది, ఒక TV5 ఉంది, ఇంకో ABN ఉంది, నాకు ఏమీ లేదు, నేను ఒంటరిగాడిని, ఉన్నాయన్నీ పక్కన పెట్టాడు. అవి చెప్పట్లా.
భార్య పేరు మీద ఉన్న సాక్షి చెప్పడు, భార్య పేరు మీద ఉన్న సాక్షి టీవీ చెప్పడు, లేకపోతే ఆయనకున్న ఇతర ఛానళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, కానీ మొత్తం తెలుగు మీడియా అంతా ఆయన పరంగానే ఉంది కదా, అవి చెప్పడు. దోచేసిన లక్షల కోట్లు చెప్పడు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం సందర్భోచితంగా మాట్లాడదాం. వీటికి తోడు బోల్డని కేసులు ఉన్నాయి. ఇవేవి చెప్పకుండా నేను అమాయకుడిని, నేను ఒక్కడిని అంటూ ఉంటే జనం నమ్మేసి తన పట్ల జాలి, కరుణ, దయ ఇట్లాంటివి చూపిస్తారని ఏమన్నా మరి కలగంటున్నాడో ఏమో తెలియదు, కానీ చాలా కాలానికి సరైన కౌంటర్ పడింది. చంద్రబాబు నాయుడు గారి ర్యాగింగ్ మొదలైంది. ఇక నేను ఒక్కడనే, నేను ఒంటరివాడి మీద దాడికి వస్తున్నారు అనేదానికి చంద్రబాబు నాయుడు గారు మంచి కౌంటర్ ఇచ్చారు ఇవాళ. నిజానికి అది కాస్త తెలివైన కౌంటరు, ప్రజలు ఆమోదించే కౌంటరు.